అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సంబంధించి పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికీ నామినేషన్స్ పర్వం కూడా మొదలైంది. ముఖ్యంగా భారీ ర్యాలీలతో నామినేషన్స్ దాఖలు చేస్తున్న పరిస్థితి. మరి నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థుల మధ్య ఎటువంటి పోటీ ఉంది? ఎవరి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? ఇవన్నీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం లీడర్స్ వార్లో. మరి ఈ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం ఉదయగిరి. మరి ఉదయగిరిలో ఉదయించే సూర్యుడెవడు? 2024లో ఉదయించబోయే సూర్యుడు ఎవరు? చూద్దాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగారు కాకర్ల సురేష్. ముందుగా వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రొఫైల్ కనుక చూస్తే, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి చివరి తమ్ముడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి. మేకపాటి కుటుంబం ఇక్కడ గత 40 ఏళ్లుగా పోటీ చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందో నాకు ఉత్కంఠ అక్కడ కొనసాగుతోంది. 2011 నుంచి వైసీపీ వెంట ఉంది మేకపాటి కుటుంబం అనే మాట మనకి ఇక్కడ వినిపిస్తుంది. అంటే 2011 నుంచి వైసీపీతోనే ఈ కుటుంబం ప్రయాణం కొనసాగిస్తోంది. 2022లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈయన. అంటే 2022లో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దీంతో చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతోంది అక్కడ పోటీకి సంబంధించి. ఇది వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు కాకర్ల సురేష్. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. తొలిసారి ఎన్నికల్లో పోటీలోకి దిగారు సురేష్. కాకర్ల ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సురేష్. ఇది ఈయనకు సంబంధించిన షార్ట్ ప్రొఫైల్. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక, నెల్లూరు లోక్సభ స్థానంలో భాగం ఉదయగిరి నియోజకవర్గం. జలదంకి, కలిగిరి, సీతారామపురం, ఉదయగిరి, వరికుంటపాడు, అలాగే వింజమారు, దుత్తలూరు, కొండాపురం మండలాలు ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇది నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా. మరి సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 45,878 ఓట్లు ఉన్నాయి. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి 40,082 ఓట్లు ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గానికి 26,645 ఓట్లు ఉన్నాయి. యాదవ సామాజిక వర్గానికి 25,171 ఓట్లు ఉన్నాయి. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి 17,516 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలకు సంబంధించిన వ్యూహం ఏంటి? అభ్యర్థులకు సంబంధించిన అభ్యర్థులు ఎటువంటి వ్యూహాలతో వెళుతున్నారు? ప్రచారంలో ఎటువంటి హామీలతో ముందుకు వెళుతున్నారు? అక్కడ ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి గయాస్ అప్డేట్స్ అందించబోతున్నారు. గయాస్, ఉదయగిరిలో ఉదయించబోయే సూర్యులు ఎవరు? ఇటు వైసీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగారు. టీడీపీ నుంచి కాకర్ల సురేష్. ఎవరు విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి? డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అక్కడ గయాస్? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. మరి కొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండడంతో ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఎవరికి వారు గెలుపు కోసం ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు సైతం ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఒక ఉదయగిరి నియోజకవర్గం విషయానికి వెళ్తే, ఉదయగిరి నియోజకవర్గంలో మొత్తం 8 మండలాలు ఉన్నాయి. అతిపెద్ద నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం. అయితే మొదటి నుంచి సుమారు 40 సంవత్సరాల నుంచి మేకపాటికి ఉదయగిరి నియోజకవర్గం కంచుకోట. అయితే ఈ ఉదయగిరి నియోజకవర్గం నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అదేవిధంగా తదితరులు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే 1985లో తొలిసారిగా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉదయగిరి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 4 దఫాలుగా ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో ఆయన వైసీపీ నుంచి వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ ని గెలిపించేందుకు ఆయన ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి మాత్రము రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేకపాటి కుటుంబంలోనే మేకపాటి రాజమోహన్ రెడ్డి చివరి సోదరుడైన మేకపాటి రాజగోపాల్ రెడ్డిని బరిలో దించారు. అయితే మేకపాటి రాజగోపాల్
రాజగోపాల్ రెడ్డికి అదే మేకపాటి కుటుంబానికి ప్రధానంగా ఉదయగిరి, సీతారాంపురం, దుత్తూరులో మంచి క్యాడర్ ఉంది. అదేవిధంగా వీళ్ళు ఖచ్చితంగా తాము రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తుంది. అదేవిధంగా మేకపాటికి ఉన్న క్యాడర్తో ఖచ్చితంగా గెలుస్తామని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం పరుస్తున్నారు. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటికి సొంత కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీని కూడా, వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా ఇవ్వడము, కొన్ని గ్రామాల్లో వాళ్ళు సొంత నిధులతో కూడా పాఠశాలలు వంటి నిర్మించడం వంటి కార్యంతో ఖచ్చితంగా తాము గెలుస్తామని ధీమాతో ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ వాళ్ళ కుటుంబం మొత్తము ఎన్టీరామారావు వీరాభిమాని, అదేవిధంగా లోకేష్ బాబుకు చాలా దగ్గర. కాకర్ల సురేష్ కుటుంబము యుఎస్లో ఉంటుంది. అయితే వీరు గత 2.5 సంవత్సరాల నుంచి వాళ్ళు సేవా కార్యక్రమాలు అన్న క్యాంటీన్లు, అదేవిధంగా ఆరోగ్య వంటి కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రధానంగా కాకర్ల సురేష్కి వరికుంటపాడు, కలిగిరి, కొండాపురం ప్రాంతంలో వాళ్ళ సామాజిక వర్గం బలంగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా వాళ్ళు మెజార్టీ ఆ ప్రాంతంలో వస్తుందని కూడా వాళ్ళు భావిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు కాకర్ల సురేష్కి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన రాజగోపాల్ రెడ్డి సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఖమ్మం విజయరామ్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గత మాజీ ఎమ్మెల్యే అయిన బొల్లేని రామారావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గతంలో ఉదయగిరి ఎమ్మెల్యేగా ఆయన పనిచేయడం జరిగింది. అయితే ఈసారి టికెట్ రాలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారా అనేది కూడా తెలీదు. మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ మధ్య అయితే చాలా గట్టి పోటీ అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గ్యాస్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఉదయగిరిలో ఏం జరగబోతోంది అనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. మే 11న ప్రజలు డిసైడ్ చేయబోతున్నారు తమ ఎమ్మెల్యేని. అలాగే ఆ ఫలితాలు జూన్ 4న చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.